ఎప్పుడైనా సరే కొత్తగా ఆలోచించారండి దీనివల్ల మన టైము, మన డబ్బు, మన శ్రమ, మన ఖర్చు అంతా అయితే ఆదా అవుతుందండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వీడియోలోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసాను, దానివల్ల నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది. ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ టిప్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా, స్టిక్కర్ ప్యాకెట్ని స్టిక్కర్స్ తీసేసేసి వైట్ కలర్ పేపర్, సేమ్ అదే సైజ్ అంత వైట్ కలర్ పేపర్ కట్ చేసేసి దానిపైన పేస్ట్ చేసుకుని గ్లూ ఉంటే గ్లూ పెట్టి అంటించేసేయండి. లేదు అంటారా పిన్స్ ఉంటే చుట్టూ పిన్స్ కొట్టేసేయండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్తారండి. మన పర్సును మనం సింగిల్గా ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు, అమౌంట్ ఎక్కువ తీసుకోవాలి అనుకున్నప్పుడు పర్సులాగా ఉపయోగపడుతుందండి ఇది. అవును, నిజమేనండి. స్టిక్కర్ ప్యాకెట్ పర్సులాగా ఉంటుంది. ఎవరికి తెలియని కూడా తెలియదండి. ఇక్కడ మనీ అమౌంట్ మనం పెట్టామన్న విషయం కూడా తెలియదు. అంత బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లో కూడా కొన్నిసార్లు అయితే మనకి లేడీస్ కొన్నిసార్లు మనం ఎంతో కొంత అయితే అమౌంట్ సీక్రెట్గా దాచుకోవాలనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇది బెస్ట్ టిప్ అండి. పర్సులాగా అయితే ఉపయోగపడుతుంది. దానిలో అమౌంట్ ఉన్నాయి కూడా ఎవరికి తెలియదు. ఆ అమౌంట్ తీసేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు అండి. ఇది పర్సులాగా అయితే బాగా ఉపయోగపడుతుంది. సింగిల్గా ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఇంట్లో సీక్రెట్గా దాచుకోవాలనుకున్నప్పుడు ది బెస్ట్ టిప్ అండి ఇది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్ చాలా ఉన్నాయి. ఇదే కాదండి, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కూరలో మనం ప్రతి ఒక్కరు ఆనియన్స్ వాడుతూనే ఉంటాం. కొన్నిసార్లు అయితే కొంచెం సగం మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ అంతా ఘాటు స్మెల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బయట ఉంచాలి అనుకుంటే ఫంగస్, బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం కూరలో వాడుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ని ఒకసారి ఆనియన్ పైన వేసి ఒకసారి మొత్తం రుద్దేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది, ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసండి. టిష్యూ పేపర్లో పెట్టద్దండి. టిష్యూ పేపర్ కంటే కూడా న్యూస్ పేపర్ కొంచెం లేయర్ అనేది థిక్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ న్యూస్ పేపర్లోనే పెట్టేసండి. ఇలా చుట్టేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఆ ఘాటు స్మెల్ అనేది ఉండదండి. మీరు 2-3 రోజులకు తీసుకున్న తర్వాత అనేది ఘాటు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఈ టిప్ బాగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ప్రతి ఒక్క లేడీకి కూడా వెరీ ఇంపార్టెంట్ టిప్ ఇది. ఐ హోప్ ఆ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సోప్స్ మనం స్క్రబ్బర్స్ దానిలో పెట్టేసామనుకోండి, తడి ఎక్కువ ఉండి సోప్ అయితే త్వరగా అరిగిపోతుంది. మనకి 1 మంత్ రావాల్సింది 15 days రావాల్సింది అలాగే వెంటనే అయితే అయిపోతుంది, త్వరగా అయితే అయిపోతుంది. అలా అయిపోకుండా ఉండాలి. స్క్రబ్బర్స్కు సపరేట్గా పెట్టేసాయి. ఎందుకంటే స్క్రబ్బర్లో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఆ సోపులో పడింది అనుకుంటే త్వరగా అయితే సోప్ అయితే అరిగిపోతూ ఉంటుంది. అలా అరిగిపోకుండా ఉండాలి, మనకు సోప్ ఎక్కువ రావాలి అంటే ఈ ట్రైనింగ్ చాలా బాగా వర్క్ అవుతుంది. స్క్రబ్బర్ని అలాగే స్టీల్ స్క్రబ్బర్, గ్రీన్ స్క్రబ్బర్ని సపరేట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా బాటిల్లో పెట్టేసేసేయండి. దానిలో వాటర్ ఏమైనా ఉన్నా ఈజీగా అయితే మీకు సోపులు అయితే కరగకుండా ఉంటుంది. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్ వాడుకుంటున్నా మనం కర్రీ తిని వెంటనే ఎగ్ షెల్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి నెక్స్ట్ టైం మీరు మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టేసేయండి. దీనివల్ల మన మిక్సీ అనేది ఎక్కువ రోజులు అయితే ఉంటుందండి. కొన్నిసార్లు బ్లేడ్ షార్ప్నెస్ కోల్పోతుంటాయి కదా, అలా షార్ప్గా ఉండాలి అంటే ఎగ్ అనేది చాలా మీకు తెలుసు కదండి, ఎగ్ షెల్ అనేది మనకి గుచ్చుకుంటూ ఉంటుంది. అలా షార్ప్నెస్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి మిక్సీ పట్టేసేయండి. ఎగ్ బ్లేడ్లు అనేవి బాగా షార్ప్గా ఉంటాయి. మంత్లీ వన్స్ ఇలా అయితే ట్రై చేయండి. దీనివల్ల అయితే మనకి బ్లేడ్లు అనేవి పాడవకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్. మనకి చక్రాలు, కారపూస చేసుకునేవి ఇవైతే చాలా ప్లేట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు మనం దీన్ని 2 months తర్వాత లేదా 1 month తర్వాత తీసి వాడుతూ ఉంటాం. అలాంటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే తుప్పు పట్టిపోతూ ఉంటుంది. దీనివల్ల మన మనీ వేస్ట్, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది దాన్ని క్లీన్ చేయాలనుకున్నా. అలాంటప్పుడు ది బెస్ట్ టిప్ అండి ఇది. మన ఇంట్లో గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ కంపల్సరీ ఉంటుంది కదండి, వాటిని ఆ ప్లేట్స్ని తీసుకొని ఒక్కొక్క ప్లేట్ వేసి దానిపైన మళ్ళీ గోధుమ పిండి వేసి లేదంటే బియ్యం పిండి వేసుకుంటూ ఇలా ఒక్కొక్క లేయర్ని వేస్తూ ఉండండి. మీకు ఎన్ని రోజుల తర్వాత, ఒక 1 year తర్వాత అయినా తీసి చూడండి, ఇదైతే పాడదు. అలా అని తుప్పు కూడా పట్టకుండా. అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి వాడుకున్న తర్వాత మనం ఒకసారి ఈరోజు వాడుకున్నాం అనుకోండి, కారపూస కానివ్వండి లేదంటే జంతికలు కానీ చేసుకున్నాం అనుకోండి, అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు అలాగే కొంచెం అయినా తడి లేకుండా వెంటనే దీన్ని తుడిచేసేసి ఎండలో పెట్టేసి 1 hour ఎండలో ఉంచేసి ఇలా ట్రై చేయండి. మీకు ఎన్ని ఇయర్స్ అయినా అది పాడదు. ఈ టిప్ బాగా వర్క్ అవుతుందండి, ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఈ టిప్స్ అన్నింటిలో కదా ఏది నచ్చింది అనేది నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే నొక్కేసేయండి. ఇంకా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. మంచి టిప్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.